21 జూన్‌ని ఎందుకు జరుపుకుంటారంటే, ఇది లాంగెస్ట్ డే. అంటే లాంగెస్ట్‌గా సన్‌రైజ్ మనకి సూర్యకాంతి ఎక్కువ కాలము మన ఈ రోజు ఉంటుందన్నమాట. అది ఎక్కడ అంటే నార్థర్న్ హెమిస్ఫియర్ లోపల ఉంటుంది. ఇది కాకుండా ఉత్తరాయణం నుంచి సూర్యుడు దక్షిణాయనంలోనికి మన యొక్క ఈ దక్షిణ భాగం లోపలికి మారతాడనమాట. సో ఈ మారటం వల్ల ఏం జరుగుతుంది అనంటే, కొద్దిగా మనకి సూర్యరశ్మి అనేటటువంటిది ఈ ఈ దక్షిణాయనంలోకి మారినప్పుడు సూర్యరశ్మి అనేటువంటి మన శరీరం మీద కొద్దిగా దాని యొక్క ఎఫెక్ట్ తగ్గుతూ పోతుందన్నమాట. ఉత్తరాయణంలో ఉన్నటువంటి ఎఫెక్ట్ సూర్యుడి ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఋతువులో మనకి ఎక్కువగా మనం సూర్యరశ్మిని మనం చూసాం. ఎండాకాలం మనం బాగా ఎండలని మనము ఎక్కువగా అనుభవించాము. సో ఇప్పుడు మనం మెల్లగా వానాకాలంలోనికి, దాని తర్వాత శీతాకాలంలోనికి మనం వస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి మారటం వల్ల కూడా ఇప్పుడు కనుక యోగా సాధన కనుక చేస్తే, మామూలుగా సైంటిఫిక్గా ఒక ప్రూవ్ అయింది ఏంటి అనంటే, వచ్చేటటువంటి వ్యాధులకి మనం ఇమ్యూనిటీని ఇప్పటి నుంచి మనం బూస్ట్ చేసుకుంటాం. అట్లీస్ట్ ఈ రోజు నుంచి అయినా మనం కనుక స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే, ఈ లాంగెస్ట్ డే ఎక్కువ సూర్యరశ్మి మనకి దొరుకుతుంది ఈ రోజున. అదే కాకుండా ఇప్పటి నుంచి కనుక మనము స్టార్ట్ చేసుకుంటూ అంటే మొదలు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే యోగాని, వచ్చేటటువంటి ఋతువుల్లో వచ్చేటటువంటి కాలానికి మనము మన యొక్క ఇమ్యూనిటీని అంటే రోగ నిరోధక శక్తిని మనం పెంచుకుంటాం అన్నమాట. సో అట్లా కూడా మనం తీసుకొని ఈ రోజుని మనం చేసుకోవచ్చు. అదే కాకుండా ఈరోజు మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకి 21 జూన్ని ఈ యోగా దినోత్సవంగా జరుపుకోవాలి అని చెప్పి అందరూ అంతర్జాతీయంగా యునైటెడ్ నేషన్స్ లోపల ఇది ఏకీభవించడం వల్ల, ఎందుకు అనంటే నార్థర్న్ హెమిస్ఫియర్లో ఎక్కువ సూర్యరశ్మి ఉంటుంది అని చెప్పడం వల్ల కూడా ఇది మనం చేసుకుంటాం జరుగుతుంది.